ఛానల్లోకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం తులా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం। వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మార్చి 28వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు తులా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి। ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక అమ్మాయి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది। ఆ అమ్మాయి ఎవరు, ఎందుకు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్। విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును। ఫోన్ నంబర్ 9043637512। ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ యొక్క తులారాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం। వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులా రాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి। చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా వ్యవహరించబడతారు। ఈ రాశి అధిపతి శుక్రుడు। ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే తులారాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు। అందంపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది, అలంకరణ ప్రియత్వాన్ని కలిగి ఉంటారు, అందంగా ఆకర్షణీయంగా కనిపించడానికి ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు। అలాగే తెలివితేటలు కూడా వీరికి అద్భుతమనే చెప్పుకోవచ్చు, ఎందుకంటే వీరు తెలివితేటలతో అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తారు। జీవితంలో కొన్ని నిందలు, ఆరోపణలు వీరిని ఎంతగానో బాధిస్తాయి, అయినప్పటికీ కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా అడుగులు ముందుకు వేసి అనేక విజయాలు సాధిస్తూ ఉంటారు। అయితే ఈ తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఈ 2025వ సంవత్సరం మార్చి 28వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు వీరికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి। ఒక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే కనుక, ఒక అమ్మాయి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది। ఆ అమ్మాయి ఎవరు, ఎందుకు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుందో తెలుసుకునే ముందు మిగిలిన అంశాల గురించి తెలుసుకుందాం। వ్యాపారపరంగా లాభాలు పుంజుకునే అవకాశాలు ఉన్నాయి, అయితే ఇది వరకటితో పోలిస్తే లాభాలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి। వినియోగదారులను ఆకట్టుకునే కొన్ని మార్పులు చేర్పులైతే మీ యొక్క వ్యాపారంలో మీరు తీసుకుని రావాలి అని ఒక మంచి నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు। దీనికి కుటుంబ సభ్యుల నుండి కూడా మంచి మద్దతు లభించబోతుంది। ఇదివరకు సపోర్ట్ గా నిలవని మీ యొక్క కుటుంబ సభ్యులు కూడా ఈ సమయంలో మీకు ప్రతి అంశంలో కూడా సపోర్ట్ గా నిలుస్తారు, కొన్ని సలహాలు సూచనలు కూడా అందిస్తారు। వారిచ్చినటువంటి సలహాలు పాటించడం ద్వారా భవిష్యత్తులో మీరు అత్యున్నత శిఖరాలను అధిరోహించగలుగుతారు। అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం వ్యాపారస్తులకి వ్యాపార జీవితంలో కొన్ని మెళకువలు నేర్చుకునే అవకాశం కూడా రాబోతుంది। నూతన వ్యాపార అవకాశాలు కూడా వీరికి వస్తున్నాయి। భాగస్వామ్య వ్యాపారం చేసేవారికి మాత్రం చిన్న చిన్న కలతలు, మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, కాబట్టి ఈ అంశంలో తులారాశికి చెందిన వ్యాపారస్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి। అలాగే ఉద్యోగస్తుల జీవితంలో చూస్తే కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ కూడా మీకు తోటి ఉద్యోగస్తుల్లో ఒకరితో చిన్న గొడవ కాస్త పెద్దగా మారే ప్రమాదమైతే కనిపిస్తుంది। అనవసర వాదనలకు, అనవసర చర్చలకు మీరు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం। అలాగే మీకు చాలా సన్నిహితంగా ఉన్నటువంటి తోటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీకు కొన్ని సలహాలు ఇవ్వటం జరుగుతుంది। ఆ సలహాలు పాటించడం ద్వారా మీకు శుభప్రదమైన ఫలితాలైతే రాబోతున్నాయి। పెండింగ్ లో ఉన్నటువంటి పనులను వారి యొక్క సహాయ సహకారాలతో మీరు పూర్తి చేస్తారు। పై అధికారుల నుండి ప్రశంసలు పొందుకునే అవకాశాలు కూడా ఈ తులారాశికి చెందినటువంటి ఉద్యోగస్తుల జీవితంలో ఈ మార్చి 28వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాల్లో కనిపిస్తున్నాయి। అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే నూతన ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా ఒక అవకాశం వస్తుంది, కానీ ఆ అవకాశం కొన్ని అంశాల్లో మీరు కాంప్రమైజ్ కావాల్సిన పరిస్థితి కనిపిస్తుంది, కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం। ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఆలోచించి అనుభవజ్ఞుల సలహాతో నిర్ణయం తీసుకోవటం చాలా ఉత్తమమైన ఫలితాలనైతే ఖచ్చితంగా అందిస్తుంది। అలాగే హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా మరెన్నో శుభప్రదమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు। అలాగే బంధువులతో కానీ, మిత్రులతో కానీ, ఎవరితో అయినా సరే ఒకరితో చిన్న గొడవ కాస్త పెద్దగా మారే పరిస్థితి కూడా కనిపిస్తుంది। మీ మధ్య ఈ రోజు జరిగినటువంటి విభేదాలు మీ యొక్క బంధాలను విచ్ఛిన్నం చేసే ప్రమాదం కూడా ఉంది, కాబట్టి అనవసర వాదనలకు, అనవసర చర్చలకు మీరు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం। ఒకవేళ గొడవ జరిగే పరిస్థితి కనిపిస్తే గొడవ తీవ్రతను తగ్గించడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి।
అనవసరంగా వాదిస్తూ అరుస్తూ వెళ్లారంటే సమస్య తీవ్రత పెరిగే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే తులారాశికి చెందినటువంటి పురుషుల విషయంలో కొన్ని కీలకమైన మార్పులైతే ఉండబోతున్నాయని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఒక అమ్మాయి మిమ్మల్ని వెతుకుంటూ వచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అంటే తను ఒకప్పటి మీ యొక్క స్నేహితురాలు కావచ్చు, లేదా ఒకప్పటి మీ యొక్క క్లాస్మేట్ కావచ్చు, లేదా ఇరుగు పొరుగున ఉండి ఒకప్పుడు మీతో చాలా సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు. ఇలా ఎవరైనా సరే ఒకప్పుడు వారితో మంచి రిలేషన్ అనేది మీకు ఉండేది. కొన్ని కారణాల వల్ల వారికి మీరు దూరం కావాల్సి వచ్చింది. ఆ అమ్మాయి మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి మిమ్మల్ని ఒక సహాయం అడిగే అవకాశాలు తులారాశికి చెందినటువంటి పురుషుల విషయంలో కనిపిస్తున్నాయి. తను మిమ్మల్ని వెతుక్కుంటూ రావటం మీకు ఆశ్చర్యానితో పాటు ఆనందాన్ని కలిగించేటటువంటి అంశమనే చెప్పుకోవాలి. అలాగే తులారాశికి చెందినటువంటి స్త్రీల విషయంలో కూడా ఊహించని కొన్ని పరిణామాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. చిన్ననాటి స్నేహితురాలు మీకు కాల్ చేసే అవకాశాలు ఉన్నాయి. చాలా రోజులుగా వారితో మాట్లాడాలని మీరు ప్రయత్నం చేశారు. వారి కమ్యూనికేషన్ మిస్ అయిపోయింది. అయితే అటువంటి వ్యక్తి మీకు అనుకోకుండా కాల్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా కొన్ని ఊహించని పరిణామాలు ఈ తులారాశికి చెందినటువంటి స్త్రీ పురుషుల జీవితంలో కనిపిస్తున్నాయి. అలాగే విదేశీ వ్యాపార అవకాశాల కోసం కానీ, విదేశీ ఉద్యోగ అవకాశాల కోసం కానీ ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేసి ఎవరైతే రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారో వారు కూడా రిజల్ట్ అనుకూలంగా పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ ని అయితే మీరు రిసీవ్ చేసుకుంటారు. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే వివాహ సంబంధాలు చూస్తున్నారు, అంటే పెళ్లి కోసం సంబంధాలు చూస్తున్నారో దానికి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ మీకు రాబోతుందని చెప్పుకోవాలి. అంటే ఒక మంచి సంబంధానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ని మీరు పొందుకునే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే తులారాశి వారు ఎవరైతే చాలా కాలం నుండి ఏదైనా పెద్ద సమస్యలో చిక్కుకొని ఆ సమస్య నుండి బయటపడలేక సతమతమవుతూ ఉన్నట్లయితే ఆ సమస్యకు ఈ రోజు పరిష్కారం అయితే లభించబోతుంది. కానీ మీపైన కొన్ని నిందలు ఆరోపణలు మోపబడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. తోటి ఉద్యోగస్తుల్లో మిమ్మల్ని శత్రువులుగా భావించే వ్యక్తులు కానీ, మీరుకు పొరుగు కుటుంబ సభ్యులు కానీ మీపైన ఒక కుట్ర చేస్తారు. ఒక నిందను మీపైన మోపటానికి వారు ప్రయత్నం చేస్తారు. జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఎవరు ఎటువంటి వ్యక్తులు తెలుసుకుని వారితో సన్నిహితంగా ఉండాలా వద్దా అనే విషయాన్ని మీరు గమనించి నిర్ణయం తీసుకోవటం చాలా ఉత్తమం. ఎందుకంటే మీరు ఎవరితో పడితే వారితో స్నేహం చేస్తారంటే మీ యొక్క జీవితంలో ఎన్నో రకాల కష్టాలు బాధలు మీరు అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరమని చెప్పుకోవాలి. అలాగే తులారాశికి చెందినటువంటి వృద్ధులు ఎవరైతే ఉన్నారో ఈ రోజు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కీళ్ల నొప్పులు అలాగే మోకాళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతున్న వారికి కాస్త ఉపశమనం లభిస్తుంది. కానీ కొత్త సమస్యలు వచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే విద్యార్థుల విషయంలో చూసినట్లయితే ఈ రోజు మీరు ఒక రిజల్ట్ అయితే పొందుకోబోతున్నారు. అంటే పరీక్షలు రాసి ఫలితాల కోసం నిరీక్షిస్తున్న వారు అనుకూలమైనటువంటి రిజల్ట్ ని పొందుకునే అవకాశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం తులారాశి వారి యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. ఈ విధంగా మిశ్రమమైన ఫలితాలను ఈ యొక్క మార్చి 28వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాల్లో తులారాశి వ్యక్తులు పొందుకోబోతున్నారు. అయితే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి, మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి. మరెన్నో శుభకరమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా చూస్తారు. అలాగే గోమాతను ఆరాధించడం ద్వారా కూడా సకల దేవతల యొక్క అనుగ్రహం మీకు ఖచ్చితంగా కలుగుతుంది. ఎందుకంటే గోమాతలో సకల దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి గోమాతను ఆరాధించండి. గోమాతకు క్యారెట్లు తినిపించండి. ఇది ఎంతో శుభప్రదమైన ఫలితాలను మీకు ఇస్తుంది. అలాగే మీరు మీ శక్తి మేరకు పేదలకు పాదరక్షలు గొడుగులు దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.